శుభప్రదం జయప్రదం. మంత్రుల వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. మంత్రుల మధ్య వరుస విభేదాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొండా సురేఖ వ్యవహారంపై ఆరా తీసిన మీనాక్షి సీఎం మంత్రులపై కొండా సుస్మిత చేసిన కామెంట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి లైవ్లో అందిస్తారు. రాకేష్, తెలంగాణ కాంగ్రెస్లో వరుస విభేదాలు వస్తున్నాయి మంత్రుల మధ్యన. ఇంకోవైపు సుస్మిత కామెంట్స్ పైన కూడా నటరాజన్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మంత్రుల మధ్య వరుస విభేదాలపై ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పట్ల, ప్రభుత్వం పట్ల, పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి అవకాశం ఉంటుంది. మంచి స్కోప్ ఉన్న టైంలో ఎందుకు ఈ విభేదాలను బయట పెట్టుకుంటున్నారంటూ కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అడ్డూరి పొన్నం మధ్య మొదలైన వివాదం కాస్త ఆ తర్వాత వరుసపెట్టి ఒక్కొక్క మంత్రి బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడడం అనేది ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ అంశానికి సంబంధించి పీసీసీ చీఫ్తో కూడా ఇన్ఛార్జి మాట్లాడినట్టుగా సమాచారం. ముఖ్యంగా కొండా సురేఖ వ్యవహారం పైన కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కొంత అభ్యంతరం తెలిపినట్టుగా తెలుస్తోంది. పార్టీ అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలను కూడా బహిరంగంగా మీడియాతో మాట్లాడడం అనేది పార్టీకి నష్టం చేసే చర్యగానే పార్టీ భావిస్తుంది. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలుగానే తమ పార్టీ భావిస్తున్నట్టు కూడా ఇన్ఛార్జి ఈ సందర్భంగా పీసీసీతో చెప్పినట్టుగా సమాచారం. దీనిపైన డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలని దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా పీసీసీకి ఆదేశించినట్టుగా సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో పర్యటిస్తున్న ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈరోజు సాయంత్రం లేదా రేపు దీనిపైన ముఖ్య నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం మంత్రుల వ్యవహారం పైన ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మంత్రులైనా కానీ పార్టీకి నష్టం జరిగిస్తే, ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేసే ఉద్దేశంతో ఉన్నట్టుగా సమాచారం. ఒక కౌంటర్ ఇస్తే కానీ మంత్రులు కొంత సిట్ రైట్ అయ్యే అవకాశం లేదన్నట్టుగా ఇన్ఛార్జి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అండ్ రాకేష్, ఇంకోవైపు కొండా మురళి కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా కామెంట్స్ చేశారు. ఎవరితో ఎటువంటి శత్రుత్వం లేదు, కలిసి మాట్లాడతామని చెప్తున్నారు. సో ఈ ఎపిసోడ్ ఏమైనా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? నేతలు బయటకు వచ్చి మాట్లాడినంతసేపు ఈ ఇష్యూ క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. దీన్ని క్లోజ్ చేయమని ఇన్ఛార్జి లాంటి నేతలు చెప్పినప్పటికీ వరుసగా నేతలు ఎవరో ఒకరు ఇష్యూ పైన మాట్లాడడం, బహిరంగంగా మాట్లాడడం అనేది ఇష్యూ పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అందుకోసమే ఒక పార్టీ నుంచి క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎవరైనా మీడియా ముందు మాట్లాడితే, లేదంటే ఏదైనా పబ్లిక్ మీటింగ్లో పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడితే చర్యలు తప్పవంటూ కూడా 1-2 రోజుల్లో దానిపైన ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే కొండా మురళి వ్యాఖ్యలు చూస్తే అంతర్గతంగా చర్చిస్తామని చెప్పినప్పటికీ సుస్మిత పటేల్ కానీ, కొండా సురేఖ కానీ బయటికి వచ్చి మాట్లాడడం అనేది పార్టీలో మిగతా నేతలు కూడా ప్రతిస్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొండా సురేఖ మరొక సేపట్లో మీడియా సమావేశం పెడతారంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఏం మాట్లాడతారో, ఒకవేళ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారా, లేకుంటే అంతర్గత విషయాలు ఏమైనా చెప్తారా, దీనిపైన కొంత సస్పెన్స్ అవుతుంది. ఆమె మాట్లాడిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా పార్టీ కొంచెం అంచనా వేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.